సిద్ధమైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గారు. టెహరాన్ పై దాడుల ప్రణాళికను చివరి సమయంలో ఉపసంహరించుకున్నట్లుగా తెలుస్తుంది. దీంతో ఇరాన్ తమ గగనతలాన్ని తెరిచింది. కొద్ది రోజుల క్రితం ఖతార్లో ఉన్న అల్ ఉదైద్ వైమానిక స్థావరంతో పాటు పశ్చిమ ఆసియా వ్యాప్తంగా పలు సైనిక స్థావరాల నుంచి కొంతమంది సిబ్బందిని అమెరికా ఖాళీ చేయించింది. ఇరాన్ పై సైనిక చర్యల నేపథ్యంలో వారిని ముందుగానే అక్కడి నుంచి పంపించేసింది. ఇప్పుడు వారంతా తిరిగి తమ స్థావరాలకు వెళ్లేందుకు అమెరికా అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా అల్ ఉదైద్ లో భద్రత హెచ్చరికల స్థాయిని కూడా తగ్గించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ట్రంప్ తమ సైనిక చర్యలను ఉపసంహరించుకున్నట్లుగా తెలుస్తుంది. పాకిస్తాన్లోని ఇరాన్ రాయబారి ఒకరు తెలిపారు ఈ విషయాన్ని. ట్రంప్ దాడి చేయాలని అనుకోవడం లేదని ఆయన ప్రకటన చేశారు. మరోవైపు నిన్న రాత్రి నుంచి ఇరాన్ తమ గగనతలాన్ని తెరిచివేసింది. విమాన రాకపోకలకు అనుమతి ఇచ్చింది. దీంతో టెహరాన్ పై సైనిక చర్యను అమెరికా విరమించుకున్నట్లుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే కొన్ని వారాలుగా ఇరాన్ లో నిరసనకారులు ఆందోళన చేపట్టారు. వీరిని అడ్డుకునే క్రమంలో భద్రతా బలగాలు ఆందోళనకారుల మధ్య చెలరేగిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. వేలాది మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. అనేక మందిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో చాలా మందికి మరణశిక్ష విధించారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ట్రంప్ స్పందిస్తూ నిరసనకారులను అరెస్టు చేస్తే తాము రంగంలోకి దిగాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేశారు. తమ హెచ్చరికలతోనే టెహరాన్ మరణ శిక్షణలపై నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా ట్రంప్ తెలిపారు. అటు ఇరాన్ మంత్రి కూడా మరణ శిక్షలు అమలు చేసే ప్రసక్తే లేదని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ పై సైనిక చర్యలను అమెరికా ఉపసంహరించుకున్నట్లుగా తెలుస్తోంది.